గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ రోజు వరకు జరుగుతున్న దాడుల గురించి గౌరవ సభ్యులు ప్రతిపక్ష సభ్యులు క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా అయితే అధ్యక్ష, దాడుల విషయంలో ఇంటెన్షనల్గా పలానా వ్యక్తి మీద జరగాలి, పలానా వ్యక్తి మీద జరగకూడదని ఇంటెన్షనల్గా కాకుండా జనరల్గా దాడులు జరిగిన లిస్ట్ అయితే మేము అక్కడ వాళ్ళకి కూడా సబ్మిట్ చేసాం అధ్యక్ష. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే పదే పదే వాళ్ళే దాడులు చేసి, వైఎస్ఆర్సీపీ నాయకులే దాడులు చేసి, మళ్ళీ తిరిగి టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, టీడీపీ వాళ్ళే దాడులు చేశారని చెప్పి ఇక్కడే కాకుండా ఢిల్లీలో కూడా అక్కడికి వెళ్ళి గొగ్గోలు పెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష. అవన్నీ పక్కన పెడితే అధ్యక్ష, ఈరోజు రాజకీయ దాడులు అడ్డుకోవడానికి అధ్యక్ష, ఇంతకుముందు మనం అందరం కూడా అంటే ఇంతకుముందు సిస్టమ్ కూడా చాలా గట్టిగా ఉండేది అధ్యక్ష. కానీ తర్వాత పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోవడం వల్ల ఆటోమేటిక్గా సిస్టమ్ కూడా కొంచెం నిర్వీర్యం అయింది. ఇప్పుడు కేసులు నమోదు చేయడం కానీ, అదేవిధంగా కొంచెం ఎవరైతే ఈ దాడులు చేస్తారో అన్న సస్పీషియస్ ఉన్నారో వాళ్ళందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయటం, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా హింసాత్మకమైన పూర్వ చరిత్ర కలిగి ఉన్న వాళ్ళందరినీ కూడా అధ్యక్ష వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని ముందు నుంచి వాళ్ళ దగ్గర అలర్ట్ తీసుకోవటం, అదేవిధంగా అల్లర్లు ఎక్కడా కూడా జరగకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు తీసుకుంటుంది అధ్యక్ష. ఇంతకుముందు 2014-19లో ఈ ఫాల్కనోస్ అండ్ వెహికల్స్, హాక్ అని చెప్పి వెహికల్స్ కూడా ఉండేవి. ఎక్కడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్, పొలిటికల్ పీపుల్ ఎవరైనా అక్కడ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మీటింగ్స్ పెట్టుకునే చోట ఎటువంటి ప్రాబ్లం జరగకుండా అక్కడికే వెళ్ళి విత్ కెమెరాస్తో అక్కడ తీసుకొని, నిన్న కూడా నేను వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు కూడా చూపించాను అధ్యక్ష. అది కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. అక్కడే కెమెరాస్తో ఐడెంటిఫై చేసి అక్కడ ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉంటే కనుక ఇమీడియట్గా వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం వంటి పరిస్థితి కూడా ఉండేది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, స్పెషల్ బ్రాంచ్ల సహాయ సహకారాలతో ప్రత్యేకంగా ఈ పార్టీ కార్యాలయాల దగ్గర కానీ, పార్టీ నాయకుల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర ఇళ్ల దగ్గర కానీ కొంచెం గస్తీని ఏర్పాటు చేసుకొని ఎటువంటి అల్లర్లు చేయకుండా, ఎటువంటి అల్లర్లు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది అధ్యక్ష.